నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ముందుగా శివాబి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులను కూటమి ప్రభుత్వం అవమానిస్తుందని నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజకీయాలకు కాసేపు విరామం. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి సినిమా వీక్షించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం. గూడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన జనసేన పార్టీ నాయకులు. వైభవంగా అయ్యప్పకు పూజలు. వెంకటాచలంలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతుంటే కూటమి ప్రభుత్వం వారిని అవమానిస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రజలు సీఎం చంద్రబాబును చరిత్రహీనులుగా చూస్తుందని ఆరోపించారు. రైతుల దృష్టిలో ఆయన విలన్ గా ఉన్నారని కాకాని మాట్లాడారు. రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అని ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండు మీద కారం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలన్నామా ఊరకొక్కలన్నామా ఎవడైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడికి రైతాంగ ప్రయోజనం ప్రజల ప్రయోజనాలు పట్టవు. తన స్వార్థ ప్రయోజనాలు తప్ప వేరే ఒకటి గురించి ఆలోచన చేయడు. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే విలన్గా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వకూడదు అని నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా ఫలించింది అని చెప్పి ఈరోజు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు దాని మీద ఏదైతే ఆయన మాట్లాడాడో దాని మీద అప్పటికే మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక సందర్భాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్వీర్యం చేస్తూ రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ప్రాంతానికి కూడా చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఈ రహస్య ఒప్పందం జరిగిందనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా, మీరు ఒప్పుకున్నారా లేదా, ఒప్పుకొని ఆ ప్రాజెక్టును ఆపివేసినటువంటి మాట వాస్తవమా కాదా, దానికి సమాధానం చెప్పమంటే దాన్ని మినహాయించి ఇప్పుడు జరిగేటువంటి చర్చ దేని మీద, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారని, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఈరోజు మీరు నిలిపేశారు. ఎందుకు నిలిపేశారంటే రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చెప్తున్నారు. అది కాదు కావాల్సింది. అయ్యా నీకు నీ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా,
రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ముఖ్యమా? ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటికి త్రాగునీటికి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రికి అమ్ముడు పోయి రైతుల పొట్టగొట్టావే, ఇది దారుణం కాదా అని అడిగితే దాని మీద దానికి సమాధానం చెప్పలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్పాం, మరలా చెప్తున్నాం. ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో చెప్పాడు, ఇది రైతులకు ఇన్సూరెన్స్ లాంటిది అని. ఎందుకు అమ్మాట చెప్పామంటే, ఈరోజు మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం ఆరోగ్యానికి సంబంధించి. ఏదైనా బాగా లేకుండా వస్తే డబ్బుల కోసం వెతుక్కోం, నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఇన్సూరెన్స్ కాటిస్తాం. వాళ్ళు దాన్ని చూసి మనకు వైద్యానికి సంబంధించినటువంటి అన్నీ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. అంటే ఒక ధీమా, ఒక భరోసా ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక మనిషికి లభిస్తుందో, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం, యథార్థం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీడియా సాక్షి, ఈ జిల్లా ప్రజల సాక్షి, జిల్లా రైతాంగం సాక్షి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కాసేపు రాజకీయాలకు విరామం ఇచ్చారు. నెల్లూరులోని S2 థియేటర్లో మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు అంచెలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమాను వీక్షించారు. సాధారణ వ్యక్తులాగా మంత్రి సినిమా వీక్షించడంతో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. శశిని మీ ఏడు మీద మీరు ఏడ గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నూతన క్యాలెండర్ ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి, లీగల్ సెల్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, సాయి కిరణ్, కార్తిక్, రవి, సునీల్, మురళీకృష్ణ, శశికుమార్, సుభాన్, షఫీ, వీర మహిళలు తులసి తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలోని ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు మరియు వీర మహిళలందరికీ, కుటుంబ నాయకులందరికీ ముందుగా భోగి, సంక్రాంతి మరియు కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ జనసేన పార్టీ క్యాలెండర్ మన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆయన పనిచేస్తున్న శాఖలు అన్ని, గ్రామీణ అభివృద్ధి శాఖ కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ కావచ్చు, ఆయన చేసే కార్యక్రమాలు అన్ని కూడా ఈ క్యాలెండర్ లో ఆవిష్కరించడం చాలా బాగుంది.
ఇవన్నీ కూడా మన జన సైనికులకు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉన్న జన సైనికులు అందరికీ ఈ క్యాలెండర్ చేరి తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని రవీంద్రాపురం గిరిజన కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరుల చేతుల మీదుగా గిరిజనులకు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేశారు. అనంతరం కాలనీ వాసులతో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్ళు, లైట్లు ఇవన్నీ కూడా అయితే ఒక తర్వాత ఇంకెవరికన్నా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు సపోర్ట్లో వాళ్ళు ఉరామరి చేసి ఉంటారు. దానిని మనం ఇప్పుడు మార్చి ఇల్లు అవన్నీ దాదాపుగా కొంత కానీ మెరుగుపడింది. అన్నీ తెచ్చిస్తాము, ఏడా పెట్టుకొని చేసుకొని కలారం తీసుకొని అందరూ పండగ కాబట్టి ఇళ్ళ దగ్గర ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో గిరిజన కాలనీలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు తోటపల్లి గూడూరు మండలం రవీంద్రనగర్ గిరిజన కాలనీ నందు ఏదైతే ఈ కాలనీ గుడిసెలు అస్తవ్యస్తం గతంలో కూడా అనేక సందర్భాలు వచ్చి వెళ్ళడం జరిగింది. ఈ కాలనీ అభివృద్ధి కోసం కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా కొంత నిధులను కంపెనీ ద్వారా అలాట్మెంట్ చేయడం ఈ యొక్క కాలనీ అభివృద్ధికి నిజంగా ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు సంక్రాంతి అనంటే పిండి వంటలు ప్రతి ఒక్కరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో బాగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు ముందస్తుగానే పీఠికాపురంలో ఆయన నియోజకవర్గంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము కూడా మా గిరిజన కుటుంబీకులతో కలిసి ఈరోజు నాకు తోచింది నేను చేయగలిగింది కొంత వాళ్ళకు కూడా తీపి చేసే విధంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా అరిసెలు పంపిణీ చేయడం, అదేవిధంగా ఏదైతే కూటమి క్యాలెండర్ శతఘ్ని వారి క్యాలెండర్ను కూడా ఆవిష్కరింపజేశాం. ఎక్కడా కూడా కల్మషం లేకుండా కలిసిమెలిసి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా బతికేటువంటి కులం ఏదైనా ఉంది అని అంటే ఒక గిరిజనులు మాత్రమే. పెడితే చేజాపుతారు, లేదంటే ఎదురు చూస్తారు తప్ప దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి దోచుకుందామే ఆక్రమించుకుందాం అనేటువంటి ఆలోచన లేని వ్యక్తులు. కాబట్టి వారిని కూటమి ప్రభుత్వంలో అన్ని విధాల వాళ్ళ కాలనీల అభివృద్ధి కోసం, అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని వాళ్ళకి అందించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం. రెండవది వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తెలుసుకొని వాళ్ళని సంబంధిత వైద్యశాలలకి తరలించడం, వాళ్ళకి వైద్యాన్ని అందించే విధంగా మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా ఈ సంక్రాంతి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ సంక్రాంతి. ఈ సంక్రాంతి వీళ్ళ జీవితాలలో ఇంకా వెలుగు నింపి వచ్చే సంక్రాంతికి కాలనీ మొత్తం కూడా బాగా కరెంట్ అయితేమి, తాగడానికి నీళ్ళు అయితేమి, ఉండడానికి ఇల్లు అయితేమి ఇవన్నీ కూడా ఏర్పాటు అయ్యే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వెంకటాచలంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆశీస్సులు కార్యక్రమాన్ని
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులను కూటమి ప్రభుత్వం అవమానిస్తుందని నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజకీయాలకు కాసేపు విరామం. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి సినిమా వీక్షించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం. గూడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జనసేన పార్టీ నాయకులు. వైభవంగా అయ్యప్పకు పూజలు. వెంకటాచలంలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.